ఫ్రెండ్స్, ప్రతి సీజన్లోనూ వరి నాట్లు వేయడం, విత్తనాలు కొనడం, కూలీల కోసం వెతకడం ఇదంతా రైతులకు ఒక పెద్ద తలనొప్పి. కానీ ఒక్కసారి వరి నాటితే చాలు, వచ్చే 4 ఏళ్ల పాటు మళ్లీ నాట్లు వేయకుండానే పదే పదే కోతలు కోయొచ్చంటే మీరు నమ్ముతారా? అవును, అది పెరెన్షియల్ రైస్ PR23 రకంతో సాధ్యం. తాజా అంతర్జాతీయ నివేదికల ప్రకారం ఈ వరి సాగు వల్ల రైతుల పెట్టుబడి సగానికి పైగా తగ్గుతోంది. అసలు ఈ మాయా వరి వెనుకున్న ఆ శాస్త్రీయ రహస్యమేంటి? ఈ ఇన్వెస్టిగేటివ్ ఫీచర్లో వరి సాగులో వస్తున్న ఈ మెగా విప్లవం గురించి తెలుసుకుందాం. ఈ అద్భుతమైన ఆవిష్కరణ వెనుక చైనాలోని యూనాన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చేసిన దశాబ్దాల పరిశోధన దాగుంది. వైల్డ్ రైస్కి ఉండే రైజోమ్ అనే వేరు లక్షణాన్ని మనం సాగు చేసే సాధారణ వరితో కలిపి ఈ PR23ని సృష్టించారు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఒక్కసారి పంట కోసిన తర్వాత ఈ రైజోమ్ వేర్లు భూమి లోపలే ఉండి వచ్చే సీజన్లో మళ్లీ కొత్త మొక్కల్ని మొలిపిస్తాయి. అంటే ఒక పిలక నుండి వందలాది పిలకలు రావడం దీని ప్రత్యేకత అని నిపుణులు వివరిస్తున్నారు. నిజానికి ఈ వరి సాగు వల్ల రైతులకు కలిగే ఆర్థిక లాభాలు ఊహకందనివి. ప్రతి సీజన్లో విత్తనాలు కొనాల్సిన అవసరం లేదు. అక్షరాల 60% వరకు కూలీల ఖర్చు మిగులుతుంది. తాజా అగ్రికల్చరల్ ఎకనామిక్ డేటా ప్రకారం ఒక ఎకరాకు సుమారు 30 నుండి 40 వేల రూపాయల వరకు పెట్టుబడి తగ్గుతోందని పరిశోధకులు వెల్లడించారు. దీని దిగుబడి కూడా సాధారణ వరితో సమానంగా ఎకరాకు సుమారు 30 నుండి 35 క్వింటాళ్ల వరకు వస్తోందని వారు ధృవీకరిస్తున్నారు. ఈ వరి కేవలం రైతుకే కాదు, ప్రకృతికి కూడా ఒక వరమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పదే పదే దున్నడం లేకపోవడం వల్ల నేలలోని పోషకాలు అలాగే ఉంటాయి. భూమి కోత తగ్గడమే కాక నీటి వినియోగం కూడా గణనీయంగా తగ్గుతుంది. ఈ వరి సాగు వల్ల గ్రీన్ హౌస్ వాయువుల విడుదల కూడా తగ్గుతోందని, ఇది వాతావరణ మార్పుల్ని అడ్డుకోవడంలో కీలక పాత్ర పోషిస్తోందని నిపుణులు అంటున్నారు. అసలు ఈ వరి మన ఆంధ్ర, తెలంగాణ నేలలకు సరిపోతుందా? ప్రాంతీయంగా జరిపిన ప్రయోగ ఫలితాల్ని గమనిస్తే వేడి ఎక్కువగా ఉండే మన ప్రాంతాల్లో ఈ వరి అద్భుతంగా పెరుగుతోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గోదావరి, కృష్ణా పరివాహక ప్రాంతాల్లోని రైతులు ఈ PR23పై ఆసక్తి చూపిస్తున్నారు. అయితే చీడపీడల నివారణలో కొంత జాగ్రత్త వహించాలని, ఇది మన రైతులకు ఒక కొత్త ఆర్థిక భరోసానిస్తుందని నిపుణులు వివరిస్తున్నారు. నిజానికి ఈ పెరెన్షియల్ రైస్ ఆవిష్కరణ ప్రపంచ ఆహార భద్రతపై మనకున్న అవగాహనే మార్చేస్తోంది. తక్కువ పెట్టుబడితో ఎక్కువ పంట తీయడం అనేది భవిష్యత్తులో అత్యంత కీలకం కాబోతోంది. లేటెస్ట్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ నివేదిక ప్రకారం ఆసియా దేశాల్లో ఈ వరి సాగు విస్తీర్ణం అక్షరాల 40% పెరిగింది. ఇది ఒక నిశ్శబ్ద విప్లవం అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పెరెన్షియల్ రైస్ ఆవిష్కరణ మనిషి మేధస్సుకి, నేల తల్లికి మధ్య ఉన్న ఒక అద్భుతమైన బంధం. ఆ పచ్చని వరి గొలుసుల వెనుక దాగి ఉన్న ఈ అద్భుతమైన సత్యాన్ని ఛేదిస్తే మన రైతన్న మళ్లీ రాజులా బతికే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఫ్రెండ్స్, ఒక్కసారి నాటితే 4 ఏళ్ల పంట పండే ఈ టెక్నాలజీ గురించి మీరేమంటారు? కమెంట్స్లో చెప్పండి. మరిన్ని లోతైన విశ్లేషణల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.